వెల్కమ్ బ్యాక్ టు స్టడీ పర్పస్. మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు జివ్వి చెట్టు అంటారు. వీటి ఆకులు పక్కన ఉన్న చెట్టు చూసారుగా, ఆ విధంగా ఉంటాయి. దీన్ని బొటానికల్ నేమ్ ఫైకస్ లాకర్. దీని ఫ్యామిలీ వచ్చేసి మురేసి ఫ్యామిలీ. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లాక్ష. ఈ చెట్టుకి సంబంధించిన ఉపయోగాలు, యూజెస్ ఏంటి అంటే, దీన్ని వర్టిగో అంటారు, బ్రహ్మ అని కూడా అంటారు. 50 నుంచి 100 ml వరకు దీని బెరడు కషాయం చేసుకోవచ్చు. 10 గ్రాములు చక్కెర కలిపి రోజుకు 2 పూటల తాగుతూ ఉంటే మనకి ఉన్న అలసట తగ్గిపోతుంది. రాచపుండు. జివ్వి చెట్టు పలుచైన పట్టించుచున్న రాచపుండ్లు కూడా పగిలిపోతాయి. జంతువుల గట్టిదనము. ఇంకా వీటి చూర్ణాన్ని ఉపయోగించి జంతువులకు కూడా ఉపయోగించవచ్చు. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి మలబార్ నట్. దీని అడాలో డాకమ్ అండ్ ఇంకా బొటానికల్లో దీని జెస్టీషియా అదాటోడా అని అంటారు. దీని ఫ్యామిలీ సెర్చ్ చేస్తే బుక్లో దొరకలేదు. దీన్ని ఉపయోగ పార్ట్స్ ఏంటి అంటే లీవ్స్, ఇంకా వాటి లీవ్స్ అనమాట. ఇది చాలా దగ్గుకి యూజ్ అవుతుంది. దగ్గుకి, క్రానిక్ ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతుంది. ఎలా ఉపయోగించాలి అంటే 1 tablespoon ఆఫ్ లీఫ్ జ్యూస్ విత్ హనీ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ ది క్రానిక్ కాఫ్. 1 tablespoon దీన్ని ఆకుల రసాన్ని హనీలో కలిపి తాగాలి. అలాగే డ్రైడ్ లీవ్స్ పౌడర్ అండ్ కుమిన్ సీడ్స్, ఇంకా ఎండిపోయిన ఆకుల పొడిలో జీలకర్ర సీడ్స్ని వేసి ఆ పౌడర్ కూడా 2 పౌడర్స్ని కలిపి తీసుకుంటే కాఫ్కి సంబంధించిన ఇబ్బందులు, దగ్గుకి సంబంధించిన ఇబ్బందులన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఈ ప్లాంట్ని చూసారు కదా, ఈ ప్లాంట్ దాని యూజెస్. నెక్స్ట్ ప్లాంట్ అరటి. దీన్ని బొటానికల్ నేమ్ వచ్చేసి మూసా పారాడిలిసియేషియా. దీని ఫ్యామిలీ ముసేసి. యూస్ఫుల్ పార్ట్స్ ఏంటి అంటే ఫ్లవర్, ఫ్రూట్, దాని యొక్క పువ్వు, దాని యొక్క పండు. ద ఫ్రూట్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ఈ ఫ్రూట్ అనేది విటమిన్ సిలో చాలా అత్యధికంగా ఉంటుంది. ఇట్ కంటైన్స్ గ్లూకోజ్, పాలీసాకరైడ్స్ అండ్ అస్కార్బిక్ యాసిడ్, ఎమైన్స్ లైక్ సెరోటోనిన్ అండ్ థైరామైన్. మనందరికీ తెలుసు కదా అరటికాయ. దీనిలో మనకి ఏంటేంటి లభిస్తున్నాయి అంటే విటమిన్ సి, గ్లూకోజ్, పాలీసాకరైడ్స్, అస్కార్బిక్ యాసిడ్, ఎమైన్స్ లాంటివి, సెరోటోనిన్ అండ్ థైరామైన్. ఇవి మనకి అరటికాయలో లభిస్తాయి. దీన్ని మనం పువ్వుగా తీసుకోవచ్చు అండ్ పండుగ కూడా వాడుకోవచ్చు. కొంతమంది వీటి పచ్చికాయలని కూరల్లో ఇంకా చిప్స్ చేయడానికి బాగా యూస్ చేస్తారు. లేటెస్ట్గా హైదరాబాద్లో మన డీమార్ట్లో చూసుకుంటే చిప్స్ ఉంటుంది, బనానా చిప్స్, ఇలాంటివి బాగా చేస్తున్నారన్నమాట. సో వీటి వల్ల యూజెస్ ఇవి. అండ్ ఈ విటమిన్స్ అనేవి మనకి అరటిలో దొరుకుతాయి. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఉసిరి. దీని బొటానికల్ నేమ్ ఫిల్యాంథస్ ఆంబ్లికా. సైంటిఫిక్ నేమ్ అమాలికా ఆమ్లా మైరోబలం నెల్లి. దీని ఉపయోగపడే పార్ట్స్, యూస్ఫుల్ పార్ట్స్: ఫ్రూట్స్, సీడ్, లీవ్స్, ఫ్లవర్స్, పండు, గింజలు, ఆకులు, పువ్వులు. యూజెస్, ఉపయోగాలు: ఇట్ కెన్ క్యూర్ రూమటైడ్ ఆర్థరైటిస్. మన మోకాళ్ళ నొప్పులకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్, ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా మన ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలకి మనం దేని గురించి అయినా బాధపడుతుంటే, ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ అని కూడా అనుకోవచ్చు. సమ్ టైమ్స్ ఆఫ్ క్యాన్సర్, ఏజ్ రిలేటెడ్, రెనల్ డిసీజ్ అంటే టాయిలెట్కి సంబంధించినవి, ఏజ్ రిలేటెడ్, మనం యవ్వనంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఐ డిజార్డర్, కంటికి సంబంధించిన వ్యాధులు, డయాబెటీస్, షుగర్, ఇండైజెషన్ అంటే మనం తిన్నది అరగకపోవడము, హార్ట్ బర్న్, బ్యాలెన్స్, వాత, పిత్త అండ్ కఫ అంటే 3 ప్రతి ఒక్కటి ఇందులో మనకి చూపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఉసిరి అనేది సొల్యూషన్ ఇస్తుంది. సో టోటల్ కంప్లీట్ వాత, పిత్త, కఫ అంటే టోటల్ కంప్లీట్ మన లైఫ్ స్టైల్లో మనకి ఉపయోగపడే మొక్క ఉసిరి. ఇది 1 of 3 ఫల గ్రూప్స్లలో
ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రూప్. ప్రతి ఒక్క త్రిఫల చూర్ణాలలో ఉసిరి అనేది యూస్ చేస్తారు. దీని పొడి మనం రోజు మార్నింగ్ సేవిస్తూ ఉంటే యవ్వనంగా అవుతాము అండ్ మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇది ఆడవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్ తిప్పతీగ. దీని బొటానికల్ నేమ్ టీనోస్పోరా కార్డిఫోలియా. తెలుగులో దీన్ని గుడిచి తిప్పతీగ, అనురాంత, ఇంకా హ్యాబిటైట్ అంటే ఇది పెరెనియల్ ట్విన్నర్ అనమాట. ఇది పాకుతూ పోయి ఉండే చెట్టు. అండ్ యూస్ఫుల్ పార్ట్స్ వచ్చేసి స్టెమ్, దీన్ని బెరడు. కెమికల్ కంటామినేట్స్ ఏంటి అంటే ఇందులో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన మనం బెరిబులిన్, సెఫిటర్పిన్ ఇవన్నీ కెమికల్స్ పేర్లు అన్నమాట. ఇందులో కెమికల్స్ ఉంటాయి, అలాగా యూస్ఫుల్ పార్ట్స్ కూడా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి ఏమేమి ఉపయోగాలు ఉంటాయంటే మన బ్లడ్ ప్యూరిఫైయర్, లెప్రోసీ ట్రీట్మెంట్, కాఫ్, జాండీస్, యాంటీ డయాబెటీస్ యాక్టివిటీస్ అండ్ వామిటింగ్స్. ఇవి వీటికి సంబంధించిన ఉపయోగాలు. ఇవి మన బొటానికల్ ఎగ్జిబిషన్ అప్పుడు మా బాటనీ సబ్జెక్ట్లో మేము పెట్టిన లీవ్స్ అండ్ వాటి యూజెస్ అన్నమాట. సో మీరు కూడా ఇంకా వేరే ప్లాంట్స్ గురించి వాటి యూజెస్ గురించి స్టడీ పరంగా తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నా ఛానల్లో సెర్చ్ చేసి ఇవి మీరు యూస్ఫుల్ పార్ట్స్ వీటి గురించి రాస్తే చాలు. అండ్ మనకి లైఫ్ స్టైల్లో మనకి పర్సనల్గా కూడా చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్లాంట్ మేడి. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ఫైకస్ రోజ్మోసా. ఫ్యామిలీ మొరేసి ఫ్యామిలీ. సైంటిఫిక్ నేమ్ ఉడంబర. దీని యూస్ఫుల్ పార్ట్స్ వచ్చేసి కస్టర్ ఫిగ్. ఇందులో కాసే ఉంటాయి కదా కాయలు, అవి దీనికి యూస్ఫుల్ పార్ట్స్. కామన్ నేమ్ వచ్చేసి ఇంకా దొరకలేదు. యూస్ఫుల్ పార్ట్స్ ఏంటి అంటే మిల్క్, బార్క్, ఫ్రూట్. ఈ చెట్టులో పాలు కూడా వస్తాయి. అండ్ వీటి బెరడు, వీటి పళ్ళు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మేడి యొక్క యూజెస్, ఉపయోగాలు. ఇది మన శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది, నడుము నొప్పులను తగ్గిస్తుంది, నాటి ముళ్ళ పుళ్ళను కూడా తగ్గిస్తుంది, అర్షముళ్ళలు, ఇంకా స్త్రీ గర్భంకి సంబంధించిన వ్యాధుల్ని తగ్గిస్తుంది, ఇంకా అధిక వేడిని తగ్గిస్తుంది. వీటి వల్ల దీనిని ఉపయోగిస్తారనమాట. సో నెక్స్ట్ మధుమేహం కూడా దీనికి అంటే మధుమేహం అంటే డయాబెటీస్, షుగర్కి సంబంధించిన వ్యాధులని, షుగర్ లెవెల్స్ బాడీలో బ్లడ్లో తగ్గకపోతే ఇది యూస్ చేస్తారు. ఇది ఎలా యూస్ చేస్తారు అంటే 60 గ్రాములు బెరడును కలిపి ఒక గ్లాసు నీటిలో వేసి హాఫ్ స్పూను అంటే హాఫ్ సగానికి వచ్చేంత వరకు ఇది మరిగించాలి. ఇది సగానికి వచ్చిన తర్వాత ఆ కషాయంలో 1/2 టీ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు సేవిస్తూ ఉంటే మధుమేహం అనేది తగ్గుతుంది. సో ఇవి మేము యూస్ఫుల్ అయ్యే ప్లాంట్స్ గురించి మనం తెలుసుకున్నాము. మెయిన్గా ఇవి మనకి ఇంపార్టెంట్ యూజెస్. సో ఇంకా మీరు చూడాలి అనుకుంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇంకా వేరే ప్లాంట్స్ గురించి కూడా సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా పెట్టాను, ఒకసారి నా ఛానల్లో చూస్తే మీకు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.